మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ రెండూ లేకుండా ఇవాళ సూపర్ టేస్టీ ఇడ్లీలని చూద్దామండి. ఎలా ఉంటాయో తెలుసా? సాఫ్ట్ గా నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇవాళ మనం ఓట్స్ ఇడ్లీని తయారు చేసుకుందాము. దాంట్లోకి సూపర్ టేస్టీ అయిన టమోటా, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ కలిపిన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. రెండు ఎక్సలెంట్ గా ఉంటాయి టేస్ట్. వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి 1 కప్పు ఓట్స్ ని తీసుకోండి. రోజు రెగ్యులర్ గా మనకి బయట ప్యాకెట్స్ లో దొరుకుతాయి కదా, ఆ ఓట్స్ ఏనండి. ఇవన్నీ కూడా బాండీలోకి అన్ని వైపులకి తిప్పుకుంటూ 3 నిమిషాల పాటు వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదే బాండీలోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. సూజీ అండి ఇది. మొత్తం కూడా దీంట్లోకి వేసి మనం ఓట్స్ రవ్వ రెండూ కలిసేలాగా కలుపుకుంటూ చక్కగా వేగేలాగా వేయించుకోండి. రవ్వని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఆ వేడికే వేగిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా ఇలాగా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ 1 కప్పున్నర వరకు పెరుగుని తీసుకున్నాను. పెరుగులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉండలనేవి లేకుండా ఒక విస్కర్ సహాయంతో చక్కగా ఇలాగ బీట్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఈ ఓట్స్ మిశ్రమంలోకి యాడ్ చేద్దాము. చూడండి, ఇలా పెరుగు అంతా వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా కొంచెం అవసరమైన మేర కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కన్సిస్టెన్సీ మనం ఇడ్లీల పిండికి ఎలాగైతే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ, అంటే మరీ జారుడుగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. రవ్వ ఓట్స్ మొత్తం అంతా పెరుగుని బాగా పీల్చుకుంటాయండి. ఈ ఇడ్లీలు ఇలా తినటం కన్నా సన్నగా తరిగిన 1 క్యారెట్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, ఇలాగా మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నిటినీ కూడా దీంట్లోకి యాడ్ చేయొచ్చండి. స్పెషల్గా వీటన్నిటిని ఏమి వేయించాల్సిన అవసరం లేదు, ఆవిరికే మనకి చక్కగా మొత్తం అంతా కూడా ఉడికిపోతాయి. ఇక్కడ నేను కొత్తిమీరకు, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, వీటితో పాటుగా కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకేమన్నా వెజిటబుల్స్ అంటే స్వీట్ కార్న్ కానీ, ఇంకేమన్నా బీన్స్ కానీ, క్యాప్సికమ్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు కూరగాయలు తిన్నని మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బెస్ట్. ఇక్కడ నేను 1.5 స్పూన్ దాకా ఉప్పుని చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1/4 స్పూన్ దాకా వంట సోడాని ఖచ్చితంగా వేయండి. వంట సోడా వేస్తేనే మీకు ఈ ఇడ్లీలు చాలా బాగా పొంగుతాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవి అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి. ఇలాగా మొత్తం అంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేద్దాము. ఈలోపు మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇలాంటి ఇడ్లీల్లోకి ఎప్పుడు తినే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చట్నీ చేసుకుంటే భలే ఉంటుందండి టేస్ట్. 3 పెద్ద టమోటాలను తీసుకున్నాను, ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే 1 ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 టమోటాలకి 20 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. అలాగే 1 2 రెమ్మల చింతపండు, కొంచెం కొత్తిమీరాకు ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అలాగే 1.5 స్పూన్ దాకా ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పట్టదు. ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గనిద్దాము. చూడండి, మనకి ఎంతో సేపు పట్టదు. టమాటాల్లో నీరు ఉన్న కాయల్ని తీసుకోండి, చట్నీ భలే టేస్టీగా ఉంటుంది. చూసారా, మొత్తం అంతా కూడా మనకి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేలాగా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే 1 ముప్పావు స్పూన్ కళ్ళుప్పుని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చట్నీ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్పెషల్గా పోపు వేయాల్సిన అవసరం లేదు. ఈలోపు మనకి ఓట్స్ మిశ్రమం కూడా మొత్తం బాగా నానిపోయి ఉంటుంది. మనం ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యిని అప్లై చేయండి. నెయ్యి అప్లై చేస్తే ఏమవుతుందంటే అంటుకోకుండా ఈజీగా వస్తాయి. చూడండి, మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి అంతా కూడా కలిసి ఉంది. మీకు చెప్తున్నా వినండి, చాలా మంది ఇలాంటి ఇడ్లీలు చేసేటప్పుడు సోడా ఉప్పు తర్వాత వేస్తారు, కానీ ఓట్స్ ఇడ్లీలకు మాత్రం మీరు ముందుగానే సోడా ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. అప్పుడే పప్పు బాగా, అంటే ఈ మిశ్రమం బాగా నానుతుంది. ఇలాగా కొంచెంగా ఇడ్లీ ప్లేట్లలోకి మొత్తాన్ని ఫిల్ చేసుకుందాం.
నిజంగా చెప్తున్నానండి, డైట్ చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే పప్పులు నానబెట్టడం టైం లేని వాళ్ళకి, హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ ఇడ్లీలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి. వాళ్ళకే కాదు, అసలు ఇడ్లీ అంటే నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతాయి. ఇడ్లీ పాత్రకి అడుగున కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ ప్లేట్లను పెట్టుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 6 నుంచి 7 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చట్నీని కానీ ఈ ఇడ్లీల పిండిని కానీ ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. కొంచెం చేతులకి నీళ్ల తడిని వేసుకొని మనం ఇడ్లీలు ఉడికినాయా లేదా చెక్ చేసుకుందాం. తర్వాత ఇలాగ చిన్న స్పూన్ని తీసుకొని నీళ్ళల్లోకి ముంచి ఇలాగ ఇడ్లీని తీస్తే చూసారా, అస్సలంటే అస్సలు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఇడ్లీ వచ్చినాయో. ప్లేట్లకు అస్సలు అతుక్కోలేదు చూడండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. నా మాట విని ఒక్కసారి ఈ ఇడ్లీలను ట్రై చేయండి. మీరు వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటాయి. వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్. మాధురినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇడ్లీ దోశల్లోకి రోజు చట్నీ చేసుకునే టైం ఉండదు కదా వర్కింగ్ ఉమెన్స్ కానీ, కొంచెం హడావిడి అయిన రోజుల్లో. అలాంటప్పుడు ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగా స్టోర్ ఉంటుంది. దోశలోకి ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుంది. పక్క కొలతలతోటి చెప్తాను, నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. మీకు చింతపండు కొలత తెలియటానికి ఇలాగ నేను ఉండ చేసి చూపిస్తున్నానండి. ఇలాగ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. దీంట్లోకి ఒకసారి నీళ్ళని యాడ్ చేసుకొని చింతపండు మొత్తాన్ని ఈనెలు ఇత్తనాలు లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసి కడుగుతున్నాను. మళ్ళీ ఇదే చింతపండులోకి మళ్ళీ వేడి నీళ్ళని పోసుకొని ఓ పక్కకు పెట్టుకోండి. మనం మిగతా దినుసులన్నీ వేయించుకునే లోపు చింతపండు చక్కగా నానుతుంది. స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకోండి. బాండిలోకి ఒక 2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. నూనె కూడా చాలా తక్కువ పడుతుంది. దీంట్లోకి 1 కప్పు పచ్చి శనగపప్పుని వేసుకోండి. పచ్చిశనగపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది, అందుకని ముందుగా ఈ పప్పుల్ని వేసుకుందాము. అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా సిమ్ములోనే వేయించాలి. లో ఫ్లేమ్లో ఎందుకు వేయించమంటున్నానంటే పప్పు లోపల బయట కూడా బాగా వేగుతుందండి. ఏదైతే కప్పుతో పచ్చిశనగపప్పుని తీసుకున్నామో ఇవి కొంచెం వేగాక అదే కప్పుతోటి 1 కప్పు మినప్పప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బద్ద మినప్పప్పుని వాడుతున్నాను. ఇలాంటి వాటికి మనం బద్ద మినప్పప్పు వాడుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా పచ్చిశనగపప్పుతో పాటు కలిపి వేయించండి. ఇవి వేగటానికి ఎక్కువ టైం పట్టదు. అదే కప్పుతోటి 1 కప్పు ధనియాలని తీసుకోండి. ధనియాలు ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఏ రెసిపీ చేసినా కూడా వీటిని కూడా అన్నిటితో కలిపి వేయించండి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ ఆఫ్ చేసేసి 2 స్పూన్ల జీలకర్రని యాడ్ చేయండి. జీలకర్ర ఎప్పుడూ కూడా వేడి మీద వేయకూడదు. ఇలాగా అల్లం పచ్చడి తయారు చేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడే సరిపోతుంది. అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేస్తున్నాను. కారం లేని అయితే 20 వేసుకోండి. కొంచెం కారంగా ఉన్నాయి అయితే ఒక 15 ఎండుమిరపకాయలు వాడండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా ఆ వేడికే వేగిపోతాయండి. స్టవ్ ఆన్ చేయకూడదు, ఎందుకంటే మనకి కొంచెం వేడున్న ఎండుమిరపకాయలు మాడిపోతాయి. ఇలాగా మొత్తం వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తాన్ని పూర్తిగా చల్లారి పెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి 50 గ్రాముల అల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇలాగా అల్లం మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ అల్లం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా మనకి అన్ని బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నిటినీ కూడా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారిన తర్వాతే మీరు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, నీళ్లతో సహా యాడ్ చేసేసేయండి. అంటే మనకి పచ్చడి రుబ్బుకుంటానికి కూడా నీళ్ళు అవసరం కదా. అలాగే ఒక 50 గ్రాముల బెల్లాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా తురుముకొని
యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, అలాగే గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి మొత్తానికి సరిపడా 1.5 స్పూన్ దాకా కళ్ళుప్పును కూడా వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మనకి అల్లంతో పచ్చడి తయారైపోయిందో. చక్కగా ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 2 నెలలకి పైగానే నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు కొంచెం పచ్చడిని తీసుకొని మనం దాంట్లోకి కొంచెం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని జారుడుగా చేసుకొని ఇడ్లీ దోశల్లోకి తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు గమనించినట్లయితే మనం అన్నీ కూడా 50 గ్రాములే తీసుకున్నాము. మీరు క్వాంటిటీ డబల్ కావాలంటే డబల్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.